హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మామ్ అండ్ బేబీ కేర్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసిందంటే మన సిస్టర్ రీసెంట్గా క్వశ్చన్ అడిగారు. ఏమని అంటే, అక్క చిన్నపిల్లలు ఎక్కువగా నవ్వితే ఏమైనా ప్రాబ్లం అవుతుందా, సో మనము నవ్విస్తే ఏమైనా ప్రాబ్లం అవుతుందా అక్క అని అడిగారన్నమాట. సో దీని గురించి మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. వీడియోలో అయితే వెళ్ళిపోయే ముందుగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి, తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను. సో చిన్నపిల్లలు నవ్వడము అనేది ఒకటి, అతిగా నవ్వడం అనేది ఒకటి. సో అది వాళ్ళకి వాళ్ళు నవ్వుతున్నారా లేకపోతే మనం నవ్విస్తే నవ్వుతున్నారా అనేది కూడా ఒకటి. సో ఫస్ట్ నవ్వడం అనేది వాళ్ళు పిల్లలు పుట్టిన నుంచే చేస్తూ ఉంటారు. సో పుట్టిన నుంచే కాదు, అమ్మ కడుపులో ఉన్నప్పటి నుంచి కూడా పిల్లలు వాళ్ళగా నవ్వుతూ ఉంటారు, నిద్రలో కూడా నవ్వుతూ ఉంటారు. సో అది ఆ నవ్వడం వేరు. సో నార్మల్గా మనం తల్లిదండ్రులు ఎవరైనా మనం ఏదైనా నవ్వుతూ బేబీస్ని చూసినప్పుడు నవ్వుతూ ఉంటారు, అది నార్మల్. కానీ 4-5 మంత్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నుంచి 1 year లోపు బేబీస్ని మనము ఏదైనా ఫన్నీగా అంటే వాళ్ళ ఫేస్లో ఫేస్ పెట్టి ఇలా ఏంటి ఇట్లా ఏమైనా అన్నప్పుడు బేబీలు బాగా నవ్వుతూ ఉంటారు, అట్లా విపరీతంగా నవ్వుతూ ఉంటారు అన్నమాట. సో అట్లా విపరీతంగా నవ్వడం వల్ల బేబీకి ప్రాబ్లమా అంటే అస్సలు కాదు. అట్లా నవ్వడం వల్ల బేబీకి ఎలాంటి ప్రాబ్లం కాదు. అయితే కొందరు మదర్స్ ఏంటంటే ఫీడ్ చేసిన తర్వాత అట్లా బేబీ బాగా నవ్వింది అనుకోండి, ఏమవుతుందంటే నవ్వడం వల్ల ఏమవుతుందంటే ఈ బేబీస్ గొంతు నుంచి ఏమవుతుందంటే గాలి అనేది లోపలికి వెళ్ళిపోతుంది. సో అప్పుడే మనం పాలు పట్టి ఉంచుతాం కాబట్టి కొన్నిసార్లు ఆ గాలి అనేది లోపలికి వెళ్ళిపోవడం వల్ల సో పొట్టులో ఉన్న పాలను బయటికి రిఫ్లెక్స్ చేస్తుంది. సో అట్లా బేబీ బాగా నవ్వి ఏమవుతుందంటే కొన్నిసార్లు ఆ గాలితో పాటు పాలు అనేవి నోటి నుంచి ముక్కు నుంచి బయటకు వచ్చేస్తూ ఉంటాయి. సో అప్పుడు బేబీ కొంచెం శ్వాసలో ఇబ్బంది పడిపోతూ ఉంటుంది. అందుకనే అతిగా బేబీస్ని నవ్వించకూడదు అని చెప్తూ ఉంటారు. సో కాబట్టి నార్మల్గానే బేబీని నవ్వించండి. కొంతమంది పిల్లలు బాగా నవ్వేస్తూ ఉంటారన్నమాట. సో అంతగా నవ్వించకూడదు. ముఖ్యంగా వాళ్ళ స్వతహా కంటే మనం నవ్వించినప్పుడు బాగా నవ్వుతూ ఉంటారు. సో అంతగా బేబీస్ నవ్వించకండి, నార్మల్గా నవ్వించండి. ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి, తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్.